దేవుణ్ణి ఆరాధించడానికి మనము సత్యాన్ని కలిగి ఉండాలా లేక సంకేతాన్ని కలిగి ఉండాలా? దేవుణ్ణి అపహాసిస్తూ ఆయన్ని గూర్చి అమర్యాదకరంగా మాట్లాడితే ఆ మాటలను దేవుడు నిజంగా వింటాడా? దానికి ఆయన ఎలా స్పందిస్తాడు? వివరాలను తెలుసుకుందాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శాంతిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 19వ అధ్యాయము 23 వరకు ధ్యానించుకుందాం. హిజ్కియా రాజు 25 సంవత్సరాల వయసులో యూదాకు రాజై 29 సంవత్సరాలు పరిపాలించాడు. అతడు ప్రభు దృష్టికి సరైనది చేశాడు. అతడు యూదా నుండి ఉన్నత స్థలాలను కూడా తొలగించాడు. మోషే అరణ్యంలో ఏర్పాటు చేసిన ఇత్తడి సర్పాన్ని నాశనం చేశాడు, ఎందుకంటే అది ప్రజలకు విగ్రహంగా మారింది. దేవుడు హిజ్కియాను ఆశీర్వదించి అతనికి సహాయం చేశాడు. హిజ్కియా ఫిలిస్తీన్లతో పోరాడి వారిని ఓడించాడు. డబ్బు పొందిన తర్వాత అష్షూరు యూదాను ఎగతాళి చేశాడు. ఇతర దేవతలందరితో ఆయనను పోలుస్తూ నిజ దేవుని వారు అపహసించారు. రబ్షాకే అనే వ్యక్తి అష్షూరు రాజు పక్షంగా యెరూషలేమును లొంగిపోయేలా భయపెట్టడానికి ప్రయత్నించాడు. ఆలయ నిర్మాణమైన 2 శతాబ్దాల తర్వాత ఆలయం మరల నిర్లక్ష్యానికి గురైంది. యెరూషలేమును విడిపించమని హిజ్కియా ప్రార్థించాడు. దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా హిజ్కియా ప్రార్థనకు ప్రతిస్పందించాడు. దేవుడు అష్షూరు రాజు మరియు రబ్షాకే మాట్లాడిన అమర్యాదకరమైన మాటలను విన్నాడు. దానిని దేవుడు ఎలా స్పందించాడో వివరాలను వినడానికి సిద్ధపడదామా? ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం 18వ అధ్యాయం నుండి 2 రాజుల గ్రంథం వినబోతున్నాం. సమరయ్య రాజ్యం పూర్తిగా పతనమైంది. ఇప్పుడు యూదా రాజ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. హిజ్కియా సన్హెరీబుతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. హిజ్కియా రాజ్యానికి వచ్చినప్పుడు 25 ఏండ్లవాడు. ఇతడు 29 సంవత్సరాలు యెరూషలేమునందు ఏలాడు. ఇతని తల్లి పేరు అబీ. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ఉన్నత స్థలాలను కొట్టివేసి విగ్రహాలను పగులగొట్టి దేవతా స్తంభాలను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నం చేశాడు. దానికి ఇశ్రాయేలు వారు నెహుష్టాను అనే పేరు పెట్టి దానికి ధూపం వేస్తూ వచ్చారు. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒక్కడూ లేడు. అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొంటున్నాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అతడు వెళ్ళిన చోటనెల్లా జయం పొందాడు. అష్షూరు రాజు మీద తిరగబడ్డాడు. గాజా పట్టణం వరకు ఫిలిష్తీయులనందరినీ ఓడించాడు. హిజ్కియా మంచి రాజు, ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. నెహుష్టాను పూజ జరగకుండా మోషే ఎత్తిన ఇత్తడి సర్పాన్ని విరగ్గొట్టేశాడు. ఇది హిజ్కియా భక్తి ప్రవర్తనను సూచిస్తుంది. నెహుష్టాను అనే మాటకు అర్థం ఇత్తడి విగ్రహం, చిన్న వస్తువు. హిజ్కియా వంటి మంచి రాజు ఎవరూ లేరని దేవుడే సాక్ష్యమిస్తున్నాడు. దేవుణ్ణి హత్తుకున్నాడు. దేవుని ఆజ్ఞలను ఎన్నడూ జవదాటలేదు. దేవుడతనికి తోడై ఉన్నాడు. ఈ మాట దావీదును గురించి మాత్రమే చెప్పబడింది. ఫిలిష్తీయులను పూర్తిగా ఓడించిన రాజు హిజ్కియా. 9వ వచనం, అష్షూరు రాజైన షల్మనేషరు షోమ్రోను పట్టణం మీదికి ముట్టడి వేశాడు. అతడు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశములోనికి తీసుకుపోయాడు.
ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినక ఆయన నిబంధనను ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానికంతటికీ లోబడలేదు. అందుకే ఇలా జరిగింది. హిజ్కియాను గురించి 2 దినవృత్తాంతములలో కూడా చెప్పబడింది. హిజ్కియా తండ్రి ఆహాజు, అతడు చెడ్డవాడు. హిజ్కియా తల్లి చాలా మంచిది, భక్తిగల స్త్రీ. ఆమె పేరు అబి. రాజ్యములో నుండి విగ్రహారాధనను తొలగించిన రాజు హిజ్కియా. మోషే ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించినవాడు. ఇతని పరిపాలనలో జాతికి ఉజ్జీవం వచ్చింది. ఈ సందర్భంలో అరణ్యంలో మోషే ఎత్తిన ఇత్తడి స్తంభాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలా ఎత్తాడో అలాగే విశ్వసించే ప్రతివాడు నశించక ఆయన ద్వారా నిత్యజీవము పొందటానికి మనుష్య కుమారుడు ఎత్తబడాలి. ఇది చరిత్రలోని ఆధ్యాత్మిక పాఠం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 1-9 వచనం వరకు ప్రజలు ఈ పాఠాన్ని మర్చిపోయారు. ఆ ఇత్తడి స్తంభాన్ని మాత్రం భద్రంగా దేవాలయంలో పెట్టి ఉంచారు. ఇత్తడి సర్పం ఒక సంకేతం మాత్రమే. ఆ సంకేతాన్ని యేసు ప్రభువు నెరవేర్చాడు. సత్యాన్ని వదిలేసి సంకేతాన్ని ఆరాధించసాగారు. ఇది ఎంత అవివేకం! ఉద్యమాలను ఊరికే కొనసాగించినందువలన ప్రయోజనమేమీ లేదు. దేవుడు మరో ఉద్యమాన్ని వాడుకుంటాడు. కానీ కేవలం కొందరి ఉద్యోగాలను పదిలపరచటం కోసం ఉద్యమాలను నడిపిస్తే అది నెహుష్టాను అనబడుతుంది. కొన్ని చోట్ల ప్రజలు పద్ధతులు మార్చుకోరు. ఒకే పద్ధతి తరతరాలకు వాడాలంటే కుదరదు. పద్ధతులు మార్చుకోవాలి. హిజ్కియాను గురించి 3 గ్రంథాలలో పేర్కొనబడింది. 2 రాజులు, 2 దినవృత్తాంతాలు, యెషయా గ్రంథం. హిజ్కియా ధైర్యం గల రాజు. ఇతని పర్యవేక్షణలో యూదా అష్షూరుకు తిరుగుబాటు చేసింది, ఫిలిష్తీయులను జయించింది. హిజ్కియా పరిపాలనలో 6వ సంవత్సరాన షల్మనేసరు వచ్చి సమరయ్యను పూర్తిగా లోబరుచుకున్నాడు. ఉత్తర రాజ్యం ఓడిపోయింది. ఇప్పుడు యూదా రాజైన హిజ్కియా శత్రువును ఎదుర్కొనడానికి బలం పుంజుకున్నాడు. 13-14 వచనాలు. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సెన్హెరీబు యూదాదేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకున్నాడు. యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజు వద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చింది, నా వద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోతే నా మీద నీవు మోపిన దానిని నేను భరిస్తానని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు జుల్మానా విధించాడు. 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం అతడు చెల్లించాలి. హిజ్కియా ఈ విషయంలో లొంగిపోయాడు. ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకు ఉన్న బంగారాన్ని, తాను కట్టించిన స్తంభాలకు ఉన్న బంగారాన్ని తీయించి అష్షూరు రాజుకు ఇచ్చాడు. అంతటా అష్షూరు రాజు తర్తానును, రాబ్సారీన్సును, రబ్షాకేను, లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపాడు. వారు యెరూషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ వద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపారు. సన్హెరీబు యెరూషలేమును బెదిరిస్తున్నాడు. 18-19 వచనాలు. హిజ్కియా ఈజిప్టు నుండి సహాయం కోరుతున్నాడని రబ్షాకే ఎరిగినవాడై ఈజిప్టును ఎగతాళి చేస్తున్నాడు. ఈజిప్టు నీకేమీ సహాయం చెయ్యలేదు, అది ఒక రెల్లు అంటున్నాడు. హిజ్కియా చేస్తున్నదేమిటో రబ్షాకేకు అర్థం కాలేదు. అష్షూరు రాజు అనుకున్నాడు,
హిజ్కియా యెహోవా బలిపీఠాలను పడగొడుతున్నాడు అని. గాని హిజ్కియా అన్యదేవతల బలిపీఠాలు పడగొట్టాడు. యూదులు యెరూషలేములోనే ఆరాధించాలి. హిజ్కియా చేసిన దానిని సన్హెరీబు అపార్థం చేసుకున్నాడు. రబ్షాకే మాటల్లో గర్వం ధ్వనిస్తోంది. యూదా వారిని అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. 26వ వచనం. అప్పుడు ఎల్యాకీను, షబ్నా, యోవాహు అనేవారు అన్నారు, రబ్షాకే, చిత్తగించు. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుసు. అదే భాషలో మాట్లాడు. ప్రాకారం మీద ఉన్న ప్రజల వినికిడిలో యూదుల భాషలో మాట్లాడవద్దు. యూదులు యెరూషలేము గోడ మీద నిలిచి ఉన్నారు. వీరి మాటలు వారికి బాగా వినపడతాయి. అందుకే యూదా అధిపతులు అంటున్నారు, మాతో సిరియా భాషలో మాట్లాడు, మాకు ఆ భాష వచ్చుగదా. రబ్షాకే వీరి మాట పెడచెవిని పెట్టాడు. వారిని తిడుతున్నాడు, శపిస్తున్నాడు. 28, 29 వచనాలు. రబ్షాకే గొప్ప శబ్దముతో యూదా భాషలో అన్నాడు, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినండి. హిజ్కియా చేత మోసపోకండి. నా చేతిలో నుండి మిమ్మును విడిపించడానికి వానికి శక్తి చాలదు. హిజ్కియా ఏమి చెబుతున్నాడు? యెహోవాను బట్టి మిమ్మును నమ్మించాలని చూస్తున్నాడు. యెహోవా మనల్ని విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కదు అంటున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు. నాతో సంధి చేసుకొని నా వద్దకు మీరు బయటికి వస్తే, మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలాన్ని తిని అంజూరపు చెట్టు ఫలాన్ని తింటూ తన బావి నీళ్లు తాగుతూ ఉంటాడు. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మిమ్మును మరో దేశానికి తీసుకువెళతాను. అక్కడ మీ దేశంలో లాగే గోధుమలు, ద్రాక్ష రసము, ఆహారము, ద్రాక్ష చెట్లు, ఆలివ్ తైలము, తేనె లభిస్తాయి. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. హిజ్కియా మీకు బోధించే మాటలు మీరు వినవద్దు. చూచారా, రబ్షాకే ప్రజలకు మేధోక్షాళన చేస్తున్నాడు. తమ దేశాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. లొంగిపోండి అని హితవు చెప్తున్నాడు, లేకపోతే నాశనమైపోతారు అంటున్నాడు. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే. కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపగల నా యేసు రాజా, నీ కృప నాకు చాలునయా, కృపగల
33 ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించిందా? హమాతు దేవతలు ఏమయ్యాయి? సెపర్వయీము దేవతలు ఏమయ్యాయి? హేనా, ఇవ్వా అనే దేవతలు ఏమయ్యాయి? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించిందా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపిస్తాడు అనడానికి ఆయా దేశాల దేవతలలో ఏదైనా తన దేశాన్ని నా చేతిలో నుండి విడిపించినది కలదా? రబ్షాకే గొప్ప వక్త, ఏకధాటిగా మాట్లాడుతున్నాడు. కాని అతని మాటలు దేవునికి వ్యతిరేకమైనవి. దేవుడు కూడా నన్నేమీ చెయ్యలేడు అంటున్నాడు. అష్షూరు రాజు అతిశయిస్తున్నాడు. కాని యెహోవాయే దేవుడు అని అతనికి తెలియదు. సజీవుడైన యెహోవా సర్వభూమికి సార్వభౌముడు, సృష్టికర్త, ఏకైక సత్యదేవుడు. 36 రబ్షాకేకు ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండడం చేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరుకున్నారు. అప్పుడు గృహ నిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రి అయిన షెబ్నా, రాజ్యపు దస్తావేజుల అధికారి అయిన యోవాహు బట్టలు చించుకున్నారు. హిజ్కియా వద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియచెప్పారు. ఇప్పుడు మనం 19వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలో హిజ్కియా వైఖరిని మనము గుర్తించగలం. ఇదే అధ్యాయంలో యెషయా ప్రవచనం కూడా ఉంది. హిజ్కియా రాజ్యానికి వచ్చినప్పుడు దేశం గొప్ప కలవరంలో ఉంది. ఉత్తర దేశమంతా అష్షూరుకు చెరగొనిపోబడింది. ఇప్పుడు అష్షూరు దక్షిణ దేశాన్ని ముట్టడించింది. హిజ్కియా భయపడ్డాడు. రబ్షాకే అష్షూరు ప్రతినిధి పట్టణ ద్వారం వద్ద నిలిచి దుర్భాషలాడుతున్నాడు. లొంగిపోవాలి, లేకపోతే మీరు నష్టపోతారు, నశిస్తారు. మీ దేవుడు మా బారి నుండి మిమ్మల్ని కాపాడలేడు అని రబ్షాకే బీరాలు పలుకుతున్నాడు. ఈ ఒత్తిడుల వలన హిజ్కియా భక్తి జీవితంలో గొప్ప ఉజ్జీవం వచ్చింది. ఇప్పుడు వివరాలు వినండి. హిజ్కియా తన బట్టలు చింపుకున్నాడు. గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరానికి వెళ్ళాడు. ఎల్యాకీము, షెబ్నా యాజకులలో పెద్దలు అక్కడ ఉన్నారు. వారిని హిజ్కియా యెషయా ప్రవక్త వద్దకు పంపించాడు. గోనెపట్టలు కట్టుకున్న వారై వారు యెషయా వద్దకు వచ్చి అన్నారు, హిజ్కియా మీకు మాట పంపుతున్నాడు. ఈ దినము శ్రమ, శిక్ష, దూషణ గల దినము. పిల్లలు పుట్టడానికి వచ్చారు, కాని కనడానికి శక్తి చాలదు. రబ్షాకే పలికిన మాటలన్నీ దేవుడైన యెహోవా ఆలకించి అష్షూరు రాజును గద్దిస్తాడేమో. కాబట్టి నిలిచిన శేషం కోసమై నీవు హెచ్చుగా ప్రార్థన చెయ్యి. యెషయా వారితో అన్నాడు, మీ యజమానికి చెప్పండి, వెళ్ళండి. ఇది యెహోవా వాక్కు. రాజా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషించగా ఆ మాటలు నీవు విన్నావు. భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. తన దేశమందు కత్తి చేత అతడు కూలి పడేటట్లు చేస్తాను. హిజ్కియా బట్టలు చింపుకున్నాడు అనగా అతడు ఎంతో మనోవేదనతో ఉన్నాడు. అతడు దేవాలయానికి వెళ్ళాడు. మానసిక వేదన ఉన్నప్పుడు వెళ్ళదగిన స్థలం దేవాలయం. ఇక్కడ హిజ్కియా దేవుని వైపు చూస్తున్నాడు. దేశ నాయకుడు దేవుని వైపు చూడడం ఎంతో శ్రేయస్కరం. దేవుడే ఆలోచనకర్త. ఈ రోజున మానవుల ఆలోచనలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. అందుకే దావీదు రాజు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువవద్దు, పాపుల మార్గమున నిలువవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. లోకంలో అనేక గొప్ప జాతులు పైకి లేచాయి. 2 శతాబ్దాల పాటు అభివృద్ధి చెందినట్లు కనిపించాయి.
అకస్మాత్తుగా కుప్పకూలిపోయాయి. దేశంలోని మేధావులు దేవుని వైపు చూడకపోతే తమకు తామే కీడు చేసుకున్నవారవుతారు. హిజ్కియాకు దేవుడు అట్టి జ్ఞానం దయచేశాడు. వెంటనే హిజ్కియా ప్రవక్త అయిన యెషయాకు కబురు పంపించాడు. ప్రవక్తతో, నీ దేవుడైన యెహోవా అంటున్నాడు. మన దేవుడైన యెహోవా అంటే ఎంత బాగుండేది. యెషయా ప్రవచించాడు. అతని ప్రవచనం నెరవేరింది. రాజా, భయపడవద్దు, అష్షూరు నిన్నేమీ చెయ్యలేదు. దేవుడే ఆ రాజు పని పట్టిస్తాడు. సోదరీ సోదరులారా, దేవుని వైపు చూడండి. దేవుని యందలి విశ్వాసం మన చేత గొప్ప కార్యాలు చేయిస్తుంది. 10వ వచనం. హిజ్కియా వద్దకు అష్షూరు రాజు కబురు పంపి అన్నాడు, నీ దేవుణ్ణి నమ్ముకొని నీవు మోసపోవద్దు. అష్షూరు రాజు సకల దేశాలను బొత్తిగా నశింపచేశాడు. నీవు మాత్రం తప్పించుకుంటావా? నా పితరులు ఎన్నెన్నో దేశాలను జయించారు. ఆ దేశాల దేవతలు వారిని తప్పించగలిగారా? ఆయా దేశాల రాజుల గతి ఏమైంది? రాజు పంపిన ఉత్తరం హిజ్కియా తీసుకొని చదివి యెహోవా మందిరానికి వెళ్ళి యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి ప్రార్థన చేశాడు. యెహోవా, కెరూబుల మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశాలను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకించు. యెహోవా, కన్నులు తెరచి దృష్టించు. జీవము గల దేవుడవైన నిన్ను దూషించిన సన్హెరీబు రాయబారి మాటలను చెవినిపెట్టు. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశాలను పాడు చేశారు. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వాటిని నిర్మూలం చేశారు. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకొనేటట్లు అతని చేతిలో నుండి మమ్ములను రక్షించు దేవా. రబ్షాకే అష్షూరు రాజును రెచ్చగొట్టాడు. ఆ సమయంలో సన్హెరీబు లిబ్నా యుద్ధంలో ఉన్నాడు. వెంటనే యెరూషలేముకు రాలేకపోయాడు. అందుచేత హిజ్కియాకు ఉత్తరం పంపాడు. ఆ ఉత్తరంలోని సంగతులు హిజ్కియాను కలవరపరిచాయి. అయితే ఆ ఉత్తరాన్ని ప్రభువు పాదాల దగ్గర ఉంచాడు. మనకు కూడా అనేక చెడ్డ ఉత్తరాలు వస్తుంటాయి. అలాంటి ఉత్తరాలను ప్రభువు వద్ద తెరిచిపెట్టి ప్రార్థించాలి. హిజ్కియా అలాగే ప్రార్థన చేశాడు. దేవా, నా మనవి విను, నాకు సహాయం చెయ్యి. అష్షూరు రాజు దుర్మార్గుడు, ఎన్నో దేశాలను నాశనం చేశాడు. దేవుడే కాపాడాలి, గత్యంతరం లేదు. ఇతర దేవుళ్ళంటే వారి సంగతి వేరు. యెహోవా జీవంగలవాడు, సత్యవంతుడు. దేవుడు హిజ్కియా ప్రార్థనకు జవాబిచ్చాడు. యెషయా ప్రవచిస్తున్నాడు. యెహోవా వాక్కు, సీయోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేస్తున్నది, నిన్ను అపహాస్యం చేస్తున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊపుతున్నది. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుణ్ణి తిరస్కరిస్తున్నావు. నీవేమంటున్నావు? నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకు లెబానోను పార్శ్వములకు ఎక్కి ఉన్నాను. ఎత్తుగల దానిని, దేవదారు వృక్షములను, శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలో సత్రములలోకి, కర్మెలు ఫలవంతములైన క్షేత్రమైన అడవిలోకి ప్రవేశించి ఉన్నాను అంటున్నావా? అష్షూరు, నిన్ను నాశనం చేస్తాను, నీ చెయ్యి విరగ్గొడతాను. ఇది యెషయా చెప్పిన ప్రవచనం. సోదరీ సోదరులారా, 20 నుండి 34 వచనం వరకు యెషయా పలికిన దైవోక్తి ఉన్నది. దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. దానియేలు ప్రార్థించగా దేవుడు వెంటనే జవాబిచ్చాడు. హిజ్కియా ప్రార్థిస్తూ ఉండగానే
యెషయా ద్వారా జవాబు పంపాడు. అపొస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తూ ఉండగా అననీయ ద్వారా దేవుడు జవాబు పంపించాడు. కొర్నేలి ప్రార్థించాడు. పేతురును దేవుడు అతని ఇంటికి పంపించాడు. ఈ సందర్భంలో యెషయా పరిచర్య చాలా గొప్పది. దేవోక్తిని హిజ్కియాకు అందించాడు. సన్హెరీబు బారి నుండి హిజ్కియాను దేవుడు తప్పించాడు. యెరూషలేముకు క్షేమము దయచేశాడు. ప్రియ సోదరీ సోదరులారా, ఒక జాతి లేదా ఒక దేశం విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు దేశ పరిపాలకులు ఏమి చెయ్యాలో హిజ్కియా ప్రవర్తనలో మనకు మాదిరి కనపడుతున్నది. దేవుని కృప మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని శక్తిని తక్కువ చేస్తూ అవహేళనగా చులకనగా మాట్లాడిన అష్షూరు రాజు వ్యక్తి ఎవరు? దేవుని శక్తిని తక్కువ చేస్తూ అవహేళనగా చులకనగా మాట్లాడిన అష్షూరు రాజు వ్యక్తి ఎవరు? 1 రబ్షాకే, 2 రబ్షా, 3 రక్సా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 19వ అధ్యాయము 23వ వచనం వరకు ధ్యానించుకున్నాం. హిజ్కియా అనే రాజు యొక్క జీవితం నుండి ఎన్నో పాఠాలను నేర్చుకోగలం. తన యవ్వన కాలంలోనే అతడు ప్రభు దృష్టికి సరైనది చేశాడు. ఉన్నత స్థలాలను తొలగించి ఇత్తడి సర్పాన్ని నాశనం చేశాడు. ఎందుకంటే ప్రజలు సత్యాన్ని వదిలి సంకేతాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఇది ప్రజల యొక్క అవివేకమైన పని. దేవుడు హిజ్కియాను ఆశీర్వదించి అతనికి సహాయం చేశాడు. హిజ్కియా ఫిలిస్తీన్లతో పోరాడి వారిని ఓడించాడు. హిజ్కియా వంటి మంచి రాజు ఎవ్వరూ లేరని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. హిజ్కియా దేవుని ఆజ్ఞలను ఎన్నడూ మీరలేదు. హిజ్కియా రాజ్యంలో నుండి విగ్రహారాధనను తొలగించాడు. దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా ఉజ్జీవం వచ్చింది. రబ్షాకే అనే వ్యక్తి అష్షూరు రాజు పక్షంగా యెరూషలేమును లొంగిపోయేలా భయపెట్టడానికి ప్రయత్నించాడు. అయితే హిజ్కియా ధైర్యం గల రాజు. అతడు వెళ్ళిన ప్రతి చోట దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతని జీవితంలో కూడా ఒత్తిడులు వచ్చాయి. అయితే అవి అతని భక్తి జీవితంలో గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చాయి. హిజ్కియా దేవుని వైపు చూశాడు. ఒక నాయకునిగా ఇలా చేయడము ఎంతో శ్రేయస్కరం. దేవుడే ఆలోచనకర్తగా ఉండి నడిపించాడు. మనము కూడా దేవుని వైపు చూడాలి. దేవుని అందలి విశ్వాసం మన చేత గొప్ప కార్యాలను చేయిస్తుంది. సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన గొప్ప విజయాన్ని దయచేస్తుంది. మన ప్రతి సమస్యను ప్రభు సన్నిధిలో ఉంచి ప్రార్థించాలి. మన దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. ఈ హిజ్కియా లాంటి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.